ఈ మొక్కలన్నీ అరకు, లంబసింగి, మారేడుమల్లి నుంచి తీసుకొనొచ్చి పెట్టారు. ఈ చెట్లు చూసారా ఎంత పొడువుగా ఉన్నాయో! ఈ వాటర్ అయితే సీ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. హే బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మేము వైజాగ్‌లో ఉన్న బయోడైవర్సిటీ పార్క్‌కొచ్చాము. ఇదైతే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ది. ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్ రూ. 30 పడింది. టికెట్ మీదయితే కంబాల్కొండ అని ఉంది. మేమైతే షాక్ అయ్యాము. కంబాల్కొండకేమైనా వచ్చేసామా అని. కాదు, దీని టికెట్ మీద కూడా కంబాల్కొండనే ఉంది. ఇక్కడ చాలా రకాల మొక్కలు అండ్ పక్షులు, పాములు అన్నీ ఉంటాయి. ఇంకా మొత్తం ఫారెస్ట్‌లో ఉన్న ఫీల్ వస్తది. చెట్లు చూసారా ఎంత పొడువుగా ఉన్నాయో! లోపలికి వెళ్దాం అనుకున్నాం గానీ బయట బోర్డున్నది స్నేక్స్ ఉంటాయి అని. అందుకని చెప్పి సాహసం చేయలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్దాము. సో, ఇప్పుడైతే నేను ఈ మెడిసినల్ ప్లాంట్స్ దగ్గరికొచ్చేసాను. ఇక్కడికైతే ఎవరైనా బోటనీ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ వస్తే చాలా తెలుసుకుంటారు. అన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకే దగ్గర పెట్టడం అన్నది ఇంకా చాలా పక్కనే ఉన్న కొన్ని మొక్కల కోసం తెలుసుకుందాము. రెడ్‌గా చెర్రీస్‌లా కనపడుతున్నాయి కదా! వీటినైతే పాపటాకు అంటారు. వీటి యొక్క రూట్స్‌ని హై బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేయడానికి, ఏవైనా ఇన్సెక్ట్స్ బైట్ చేస్తే వాటికి అండ్ అలానే స్కిన్ డిజార్డర్స్, ఫీవర్, కోల్డ్, కఫ్‌కి యూజ్ చేస్తారు. వీటిని బ్రెజిలియన్ టీ అంటారు. వీటి యొక్క లీవ్స్‌ని లివర్ డిజార్డర్స్ కోసమని యూజ్ చేస్తారు. ఈ పక్కనే ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రతిరోజు వాడతాం కదా! పసుపు. ఇక్కడ పసుపు మొక్కలైతే ఉన్నాయి. పసుపు యాంటీబయోటిక్. ఈ విధంగా ఇక్కడ చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు ఈ పక్కనే వీళ్ళు చాలా వరకు ప్లాంట్స్ తెచ్చిపెట్టారు. ఇవన్నీ కూడా ఇంకా ప్లాంట్ చేయలేదు వీటిని. సో, నాకు ఈ ప్లేస్‌లో ఏం అర్థమైంది అంటే, ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా మనకి ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఏ మొక్కల్ని కూడా హార్మ్ చేయకుండా వీలైతే ఒక మొక్కని నాటండి. మనకి మంచిది, మన ఫ్యూచర్‌కి కూడా చాలా మంచిది. ఈ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి అలా ముందుకెళ్తే మనకిక్కడ రాశివనం అని, నక్షత్రవనం అని కనిపిస్తుంది. చూసారా మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా ప్లేస్ చేశారో. ఇది రాశివనం. ఈ పక్కనే మనకి నక్షత్రవనం అని ఉంది. ఏంటి ఈ వనం అని చెప్పి నేను కన్‌ఫ్యూజ్ అయ్యి లోపలికి వెళ్లి చూస్తే అప్పుడే అర్థమైంది. మనకి నార్మల్‌గా ఆస్ట్రాలజీలోని రాసులు, నక్షత్రాలు ఉంటాయి కదా! ప్రతి ఒక్క రాశికి అండ్ అలానే నక్షత్రానికి కూడా ఒక్కొక్క మొక్క అయితే ఉంటుందంట. సో, అక్కడ వీళ్ళు ఏ నక్షత్రానికి ఏ మొక్క, ఏ రాశికి ఏ మొక్క అనైతే ప్లాంట్స్ పెట్టి వాటి నేమ్స్ అయితే బోర్డ్స్ కింద పెట్టారు. చాలా రకాల నక్షత్రాలకి ఏ ఏ మొక్కలుంటాయి అని చెప్పి నేనిక్కడ కొత్తగా తెలుసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే భరణి నక్షత్రానికి ఉసిరి చెట్టు, అశ్విని నక్షత్రానికి విషముష్టి చెట్టు అండ్ ఉత్తరాభద్ర నక్షత్రానికి వేప చెట్టు, పూర్వభద్ర నక్షత్రానికి మామిడి చెట్టు. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక్కొక్క చెట్టునైతే వీళ్ళు రిప్రజెంట్ చేశారు. మీదే నక్షత్రమో ఒకసారి అక్కడికి వెళ్లి విజిట్ చేసి చూసేసుకోండి. నేను చెప్పిన వాటిలో ఏదైనా ఉన్నట్టయితే మీదదే ఫిక్స్ అయిపోండి. కామెంట్ చేయండి మీది ఏ చెట్టు అన్నది. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్‌కి ఆపోజిట్ సైడ్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది చూసేయండి. చూసారా ఎంత బావుందో! చిన్న లేక్ లాగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఏంటి వాటర్ అంతా బ్లూ కలర్‌లో ఉంది అనుకుంటున్నారా? నేను కూడా వెళ్లి అదే చూస్తున్నాను. పైన సీ గ్రీన్ కలర్‌లోని ఒక క్లాత్ ఉంది కదా! ఆ షేడ్ వచ్చి అది బ్లూ కలర్‌లో కనపడుతుంది. నేను స్టేటస్‌లోని వీడియో పెట్టినప్పటికి చాలామంది ప్లేస్ ఎక్కడ? ఈ ప్లేస్ ఎక్కడ? అని అడుగుతున్నారు. బ్లూ కలర్ వాటర్‌లో ఉంటది ఏమో అని. సో, అదైతే బ్లూ కలర్ వాటర్ కాదు. ఆ షేడ్ వల్ల అది మనకు కొంచెం సీ గ్రీన్, బ్లూ కలర్ అలా కనపడుతుంది. కానీ చూడ్డానికైతే ప్రశాంతంగా చాలా బావుంది. నేను ఇక్కడే కూర్చున్నాను హ్యాపీగా చాలా సేపు. యాక్చువల్‌గా ఆ ప్లేస్‌లో చాలామంది ఫోటో షూట్స్ కూడా తీసుకుంటున్నారు. మేమెళ్ళిన రోజు కూడా తీసుకున్నారు. ఈ లోపటికి వెళ్తే మనకి ఇక్కడ మారేడుమల్లి, అరకు అండ్ అలానే లంబసింగి ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా మొక్కల్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అందువల్లనే వీటిని కొంచెం నీడలో ఉంచి వీటికి ఏసీ కూడా ఇచ్చారు. అండ్ పైనుంచి కూడా వర్షం పడుతున్నట్టుగా పెట్టారుమాట. ఇక్కడైతే దీనికి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉన్నది? ఏమేం చేశారు? అని డీటెయిల్‌గా ఇక్కడ బోర్డ్స్‌లోని మనకి పెట్టారు. 2022లో స్టార్ట్ చేశారంట. అండ్ ఈ పక్కకొచ్చేసినప్పటికి అయితే ఇక్కడున్న మొక్కల కోసమయితే క్లియర్‌గా మనకి రాశారు. ఈ ప్లేస్ అయితే అసలు చెప్పక్కర్లేదు. చాలా బావుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టయితే నాకనిపిచ్చింది. ఇంకా వీడియోలో సరిగ్గా కనిపిచ్చిందో లేదో తెలీదు. నేనైతే కనిపిచ్చలేదనే అనుకున్నా. బయటయితే ఇంకా బావుంది. ఆ ప్లేస్‌లోకి కానీ మనం వెళ్ళాము అంటే ఇంక మొత్తం మర్చిపోయి అక్కడే ఉండిపోవాలి అనిపిచ్చింది. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నది ప్లేస్. ఈ మొక్కలన్నీ చూసేసరికి నేను
ఒక 5 మినిట్స్ మారేడుమల్లి, ఇంకొక 5 మినిట్స్ అరకు, ఇంకొక 5 మినిట్స్ ఏమో లంబసింగ్ ఇటువంటి పర్వత ప్రాంతాలన్నిటికి వెళ్ళిపోయిన ఫీల్‌లోకైతే వెళ్ళిపోయాను. అంత హ్యాపీగా ఉంది. అంత ఆనందంలో మునిగిపోయి మేము వీడియో కూడా సరిగ్గా తీయలేదు. అంత బావుంది. ఇటువంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు కాస్త చూస్తూ ఎంజాయ్ చేయాలి అంటారు కదా! మేము కూడా అలా చూస్తూ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ అలా ఎంజాయ్ చేశాము. ఈ గ్యాప్‌లోనే బయట ఫోటోషూట్ అవుతుంది అన్నాను కదా! వాళ్ళు లోపలికొచ్చేసి ఇంక మొత్తం పైన వాటరొస్తున్నట్టు చక్కగా ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంక మేము లోపల వాళ్ళనేం డిస్టర్బ్ చేస్తాము అని చెప్పి కాసేపు ఉండి మేము కొన్ని ఫోటోస్ తీసుకొని ఇలా బయటకి రాగానే మనకి ఇంకొక బ్యూటిఫుల్ అద్భుతం అయితే కనపడుతుంది. ఇదే ఈ మినీ వాటర్ ఫాల్. దీన్ని మేమే కనిపెట్టామన్నమాట. చిన్ని బుజ్జి మినీ వాటర్ ఫాల్. చాలా బావుంది గదా! దగ్గర నుంచి చూస్తే ఇంకా బావుంది. వీడియోస్‌లో అంతగా కనపడలేదు ఈ ప్లేస్ కానీ డైరెక్ట్‌గా చాలా ఈ పీస్‌ఫుల్‌గా ప్లేస్ ఉన్నది. కనుక నచ్చినట్టయితే నా కోసం కాకపోయినా ఈ ప్లేస్ కోసమైనా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇటువంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం. ఇలా ముందుకొచ్చినప్పటికి నాకు కొన్ని పాము పుట్టలు కనిపిచ్చాయి. ఇంక గబగబా వీడియో తీసుకొని పరిగెట్టేసాను పాములొచ్చేస్తాయేమో అని. ఎదురుగా మనకి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదైతే ట్రీ హౌస్ కింద గాని, వ్యూ పాయింట్ కింద గాని చెయ్యొచ్చు. ఇక్కడ లోటస్ పాండ్ వస్తదంట. ఇప్పుడైతే ఈ ప్లేస్ కోసం జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఈ ప్లేస్‌కి వచ్చేటప్పుడు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు. ప్రస్తుతానికి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మొక్కలు తప్ప పెద్దగా ఏం చూడడానికి లేదు. ఎవరైతే బోటనీ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు కొత్త మొక్కల కోసము, వీటి కోసం తెలుసుకోవాలి అంటే వెళ్లి విజిట్ చేయొచ్చు. పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే ఏమీ లేదు. నా సజెషన్ ఏంటంటే కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ జరిగిన తర్వాత వెళ్లి విజిట్ చేస్తే ఇంకా బావుంటుందేమో అని అనిపిచ్చింది. సో, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తా.